డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులకు సుపరిచితమైన దర్శకుడు ఆయన. వరుస హిట్స్ అందుకుంటూ ఇప్పుడు విజయవంతంగా దూసుకుపోతూ ఉన్నారు. గతేడాది సంక్రాంతి పండక్కి విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రూపొందించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ ఏడాది చిరంజీవితో కలిసి మనశంకర వరప్రసాద్ గారి మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో వింటేజ్ చిరును ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. చిరు కామెడీ టైమింగ్, యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ కూడా దూసుకుపోతూ ఉంది. సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు మూవీ 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విజయం సాధించడంతో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన కుటుంబంతో కలిసి శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, మరో 10 నుంచి 15 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ఫ్యామిలీ మీడియా ముందుకు రావడం చాలా అరుదు. మొదటిసారిగా తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో వెంకీతో ఉండనుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.